ఇప్పుడు మేము కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకో పార్టీ అనేది చూడం. ఇక్కడ బీసీ అభ్యర్థి దాకా కాదని చూస్తాం. ఇవాళ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అక్కడ నోముల నరసింహయ్య గారు అనారోగ్యంతో దురదృష్టవశాత్తు మరణిస్తే ఇక్కడ బీసీ అభ్యర్థి అయినటువంటి నోముల నరసింహయ్య గారు కుమారుడు నోముల భగత్ గారు ఎన్నికలు నిలబడ్డారు, ఉప ఎన్నికలు. అప్పుడు మేము బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా పోయి ఇలా నోముల భగత్ గారికి మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మీకు తెలుసు, ఇటీవల ఈటల రాజేంద్రన్న గారు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే మేమందరం కలిసి బీజేపీ పార్టీగా ఉన్న ఈటల రాజేంద్రన్న గారిని మేము బీజేపీ అని చూడలే, ఒక బీసీ అభ్యర్థిగా చూసి ఈటల రాజేంద్రన్న గారికి మేము మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. ఈ రోజు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడడం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నిక 3 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కాదు, 3 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కమ్మకి ఇచ్చింది, బీజేపీ పార్టీ రెడ్డికి ఇచ్చింది. మరి మా బీసీ ఉద్యమ లక్ష్యం ఏంది? బీసీల యొక్క ప్రయోజనం ఏంది? బీసీలకు రాజ్యాధికారం ఎట్లొస్తుంది? బీసీలకు రాజకీయ అధికారం రావాలంటే చట్టసభల్లో బీసీల ప్రతినిధులు ఉండాలి. కాబట్టి బీసీ ప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బీసీలు, మా సోదర ఎస్సీలు, మా సోదర ఎస్టీలు, మా సోదర మైనార్టీలు, అగ్రకుల పేదలు, ప్రజాస్వామికవాదులు, పౌరకుల గురించి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒక సామాజిక న్యాయం దిశగా ఆలోచించేటువంటి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఇవాళ మేము ఎజెండాగా చేసుకుని బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది.